ఇట్స్ సాటర్డే మార్నింగ్. బాబు కోసం అని చెప్పి దోసలు వేస్తూ ఉన్నాను. తనకి సాఫ్ట్ దోస అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి కొంచెం లావుగా ఊతప్పం లాగా అయితే వేసేస్తూ ఉన్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. నా కొలీగ్ కూడా వచ్చిందనమాట. తనకి కూడా బ్రేక్ఫాస్ట్ కి దోశ అయితే వేసిచ్చేసాను. బాబుకి కారపొడి వేసిచ్చాను. తనకి కారపొడితోనే తింటాడు, చట్నీ అయితే తినడు. ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే స్కూల్ కి వెళ్ళాము. ఉమెన్స్ డే అని చెప్పి ఉమెన్స్ అందరికి కూడా ఈ బ్యాడ్జ్ అయితే పెట్టారు. బాగా అనిపించింది. అండ్ మీటింగ్ అవ్వగానే పక్కనే సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. మా బాబుకి కొన్ని చాక్లెట్స్ కావాలంటే తీసుకుంటూ ఉన్నాను అనమాట. తనకి న్యాచురో ఈ జెల్లీ అంటే చాలా చాలా ఇష్టము. సూపర్ మార్కెట్లో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఫుల్ తిరిగేసి ఏం కావాలో తీసుకోమంటే ఫ్రూటీ అయితే తీసుకున్నాడు. అండ్ నేను కూడా ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను అనమాట. వెజిటబుల్స్ అవి కూడా కొన్ని కావాల్సినవి అయితే తీసేసుకొని ఇంటికి వెళ్ళాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఏం తీసుకున్నాను అని చెప్పి. ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా, టాప్ లోడ్ అయితే 2 తీసుకున్నాను. అండ్ మీకు తెలుసు కదా సెబామెడ్ షాంపూ యూజ్ చేస్తున్నానని చెప్పి, అది నేను తీసుకున్నాను. అండ్ మా బాబుకి కూడా యూజ్ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాను. చూడాలి ఎలా పనిచేస్తుందో అని చెప్పి. పోస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు టీత్ సెన్సిటివిటీ అయ్యింది. టీత్ గమ్స్ కొంచెం లూజ్ అయిపోయి అనమాట. ఏది తిన్నా, వేడివి తిన్నా, చల్లవి తిన్నా కూడా నాకు సెన్సిటివిటీ ఉంది. అందుకని చెప్పి సెన్సోడైన్ యూజ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది. అండ్ ఈవినింగ్ ఇఫ్తియార్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పల్లీ చట్నీ చేశాను, గారెలు చేశాను. అండ్ అలాగే చికెన్ సెమీ గ్రేవీ లాగా చేశాను అనమాట, కొంచెం డ్రైగా. సో ఇది మా ఇఫ్తియార్ అయితే. గారెలు కావాలని చెప్పి నేను కొంచెం ఎర్రగా కాల్చానండి. మా ఇంట్లో అందరికీ కూడా అలాగే ఇష్టం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.